ఏలూరులో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రవాణా శాఖ అధికారులు వివిధ కాలేజీల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆర్డర్స్ ప్రకారం అట్లాగే మన ఆర్టీఏ చైర్మన్ మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ రహదారి భద్రతా మాసోత్సవాలని జరపడం జరుగుతుంది రవాణా శాఖ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు మేము ఈ నెల రోజులు అంటే 16/1/25 నుంచి 15/2/25 వరకు ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. దానిలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం అరేంజ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి ఆర్టీఆర్ల ఆధ్వర్యంలో మరి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే ర్యాలీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాలో సగటున నెలకి 800 మరి రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించడం జరుగుతుంది. అవన్నీ నివారించాలి అని అంటే మరి ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నారో అందులో భాగంగా ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. ఏదైతే జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మాసోత్సవాల్లో భాగంగా ఇది నెల రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాంని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని, రెండోది హెల్మెట్ లేకుండా నడపకూడదని, సిగ్నల్స్ జంప్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని, ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ప్రజలు